ఇప్పుడు ఇడ్లీ పెడతాం మన ఇంట్లో, ఇడ్లీ అవునండి. ఇడ్లీకి పప్పు నానబెట్టాలనుకుని ఏం చేస్తాం? మినపప్పు ఒక వంతు నానబెడతాం, 2 వంతులు వరి నూక నానబెడతాం అవునండి. ఇడ్లీ నూక అంటే వరి నూక. అది ఒక వంతు మినపప్పు 2 వంతులు ఇడ్లీ నూక ఎందుకు నానబెట్టాలి? ఎప్పుడు అనుకున్నామా? అనుకోలేదు. ఏమనుకుంటా అంటే మా అమ్మ అలా వేస్తుంది, మా అమ్మమ్మ అలా వేస్తుంది, ఇది ఇడ్లీ బాగా వస్తుంది, దోశ బాగా వస్తుంది ఏదనుకుంటాం మనం. కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడూ కూడా మనం తినే ఫుడ్లో ఒక వంతు ప్రోటీన్ ఉంటే 2 వంతులు కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఉన్నప్పుడు కిడ్నీ మీద వేరే ఆర్గాన్స్ మీద లోడ్ పడదనమాట అండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అన్నీ విడగొట్టి తినేస్తున్నాం. చూసారా, అది మనకు ఫస్ట్లో మనకు ఆయకుడు, ఇడ్లీ కాదు ఫస్ట్లో ఆయకుడు. ఆ పిండి తయారు చేసుకుని ఒక గిన్నెలో నీళ్ళు పోసి దానికి గుడ్డ కట్టి దాంట్లో పిండి వేసి పైన మూత పెట్టి మంట పెడితే ఈ ఆవిరి కుడుంలా తయారయ్యేది అనమాట అండి. అది తినేవాళ్ళం. ఎవరికి పెట్టేవాళ్ళం? జబ్బు చేసి బాగా నీరసపడిన తర్వాత తొందరగా కోలుకోవడానికి పెట్టేవాళ్ళం ఇడ్లీ మనం, ఆయకుడు. అప్పుడు జ్వరం వస్తే లంకనం చేసేవాళ్ళం, ఏం పెట్టేవారు కాదు, బాగా వీక్ అయిపోయేవారు. వెంటనే మళ్ళీ రీఛార్జ్ అవ్వాలనే కోసం ఈ ఆయకుడు, నెయ్యి, చెరుకు పానకం, అంతేనండి. అవి వేసి పెడితే 2 రోజులు మళ్ళీ పులి అయిపోయాడు. ఇప్పుడు జ్వరం వస్తే సంవత్సరం వచ్చిన నీరసం తగ్గదు. ఇప్పుడు 2 రోజుల జ్వరానికి సంవత్సరం కూడా మళ్ళీ మనకు నీరసం తగ్గదు. ఎన్ని బి కాంప్లెక్స్ వేసుకున్నా ఎన్ని వేసుకున్నా ఏమీ ఉపయోగం లేదు. అసలు మన ఇండియన్స్కి మల్టీవిటమిన్ టాబ్లెట్ అవసరం లేదు. మీరు ఒక్క పని చేస్తే తర్వాణి చారు, లక్ష్మీ చారు, తర్వాణి చారు అంటారు, తెలుసా మీకు? అదే 2 రకాలుగా చేస్తారు. ఒకటి బియ్యం కడుగు ఉంటుంది, బియ్యం కడిగిన కడుగు ఉంటుంది కదా, బియ్యం కడిగిన కడుగు అంటే మనం అప్పట్లో దంపుడు బియ్యం, ఏదో సెమీ పాలిష్ రైసు మనం పండించినవి కాబట్టి వాటిలో ఏం కెమికల్స్ ఉండేవి కాదు కాబట్టి ఆ ఫస్ట్ బియ్యం కడిగిన తర్వాత ఫస్ట్ నీళ్ళు తీసేసి రెండోసారి కడిగిన నీళ్ళు తీసేవారు. బియ్యం కడుగు, అందులో విటమిన్ B12 ఉంటుంది. ఆ కడుగుని ఒక కుండలో పోసి ఉంచేవారు. ఇవాళ పోసిన కడుగుని అందులో పోసి మళ్ళీ రేపటికి పోసి ఎల్లుండి పోస్తే 3వ రోజుకి అదంతా పులిసి ఉండేది అనమాట. దాన్ని మరగబెట్టి దాంట్లో కూరగాయ మొక్కలు అన్నీ వేసి చిన్న బెల్లం మొక్క వేసి చారు పెట్టి అది తింటే మీకు ఈ విటమిన్ B12 ప్రాబ్లమ్స్, నోటిపోతలు, అల్సర్లు, గ్యాస్ట్రిక్లు, మోషన్ ప్రాబ్లమ్స్ ఏముండవు. సంవత్సరంలో ఒకసారి తాగితే చాలు, మీరు ఆ సంవత్సరం అంతా ఈ మల్టీవిటమిన్ గోళ ఉండదు. లేదా గంజి, వార్చిన గంజి ఆ కుండలో వేసి ఇవాళ గంజి, రేపటి గంజి, ఎల్లుండి గంజి, 3 రోజులు గంజి వేస్తే పులుస్తుంది. ఆ పులిసిన దాంట్లో మరగబెట్టి కూరగాయ ముక్కలు అన్నీ వేసి, ఏముంటేవి అన్ని కూరగాయ ముక్కలు, ఆకుకూరలు కూడా వేయచ్చు, వేసి బెల్లం ముక్క వేసి కొంచెం ఉప్పు కారం వేసి తింటే టేస్ట్ అమోఘం. మనం తాగే సూపులు ఎందుకు పనికిరావు, అంత అద్భుతంగా ఉంటుంది ఆ సూపు. సంవత్సరంలో ఒక్కసారి తాగితే మీకు ఆ సంవత్సరం అంతా ఈ విటమిన్ డెఫిషియన్సీ గోలే ఉండదు. అంత హై పొటెన్షియల్ ఆ తర్వాణి చారు. అలాంటిది మన పూర్వీకులు వారానికి ఒక రోజు పెట్టేవారు. అంటే తర్వాణి చారు ఇప్పుడు ఇన్స్టెంట్గా చేయలేము, చేయాలంటే పెద్ద ప్రాసెస్, 3 రోజులు. అయితే 4వ రోజుకో 3వ రోజుకో మనం తర్వాణి చారు చేసుకోగలుగుతామన్నమాట. అంటే వంటిళ్ళలో వాళ్ళంతా మనస వాచ కర్మన త్రికరణ శుద్ధితో వంట చేసేవారండి, తినేవాళ్ళు బాగుండాలని. అలాంటి వంటలు మనకి 650 వంటలు, తెలుగు వంటలు ఉన్నాయి, వెజిటేరియన్ వంటలు, మన నాన్న కదండి. ప్రతి వంటకి ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది. మన 600 వంటలు అక్కర్లేదు, మనకి ఒక 60 వంటలు అంటే కూరలు, చారులు, అన్నాలు, బిర్యానీలు అన్నీ కలిపి ఓ 50 వంటలు నేర్చుకున్నాం అనుకోండి చాలు. వంట బాగా నేర్చుకున్నాం అనుకోండి వైద్యం ఆటోమేటిక్గా వచ్చేది, పక్కనే ఉంటుంది మన వైద్యం. ఇప్పుడు మామూలుగా మసాలాలు తింటే ఏమవుతుందండి, కడుపు మండుద్ది, గ్యాస్ట్రిక్ అవుతుంది, మసాలా తనకని చెప్తారు. మామూలుగా మనకి బిర్యానీలు లేవు, మనకి కిచిడి మనకు తెలుసు. కిచిడీలో మసాలాలు వేస్తారు, యాలకులు, లవంగాలు, దాల్చిన జాజికాయ, జాపత్రి, ఆకుపత్రి. ఈ మసాలాలు మామూలుగా అంటే మనం కరెక్ట్ పద్ధతిలో వాడితే వారానికి ఒకసారన్నా అవే గ్యాస్ట్రిక్లు, అల్సర్లు పోగొడతాయి.